యుగంలో ఇంకా దగ్గరగా మన దగ్గర ప్రకాశించడానికి దత్తాత్రేయ అంశాలతో కలియుగంలో 3 రూపాలు వచ్చినాయి ప్రసిద్ధంగా. ఇంకా ఉన్నాయి కొన్ని. మాణిక్య ప్రభు, అక్కల్కోట మహారాజ్. తర్వాత తరానికి వచ్చేటప్పటికే వాసుదేవానంద సరస్వతి స్వామి వారు, గజానన్ మహారాజ్, షిరిడి సాయిబాబా. ఈ ముగ్గురు ఒకే శతాబ్దం, ఒకే జిల్లా, ఒకే ప్రాంతం, ఒకే మహారాష్ట్ర ప్రదేశం. 3 దారులు, బ్రాడ్ గేజీ, మీటర్ గేజీ, నేరో గేజీ. 3 గేజులు ఉన్నాయి ఇవి. ఒక ఆయన వేదశాస్త్ర నిబద్ధమైన శుద్ధమైన సదాచార స్వరూపం. గంగా తీరంలో చాతుర్మాస్యం చేస్తున్నారు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు. జితేంద్రియ గణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలవు శృతిపథావనే అవతీర్ణ దత్త స్వయం కరాత్త సుఖమండల పుమతఖండనే దండభృతు పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురు. శ్రీ దత్తాత్రేయ అవతారం. 11 సంవత్సరాలు గణపతి భట్ అని ఒక ఆయన మాన్గావని నరసోబావాడికి దగ్గర ఉన్న ఊళ్ళో ఆయన వైదిక కుటుంబంలో పుట్టినవాడు. 11 సంవత్సరాలు గాణగాపూర్లో వచ్చి నిర్గుణ పాదుకా సేవ చేశాడు. 11 ఏళ్ళు అయిన తర్వాత స్వప్నంలో స్వామి కనపడి, నేనే వస్తున్నా పద మీ ఊరు, నువ్వెందుకు అవతారు పడతావు, మీ ఊరు వెళ్ళమన్నాడు. ఆ గణపతికి కుమారుడుగా అవతరించారు వాసుదేవ శర్మ అని పేరుతో. ఆయన చదివిందేం లేదు, వేదం ఋగ్వేదాధ్యయనం చేశారు. కేవలం శ్రీ దత్తాత్రేయ స్వరూపం. సర్వశాస్త్రాలు, సర్వయోగాలు, సర్వతంత్రాలు సమస్తం కూడా వారే. దత్తస్వరూపానికి ఒక గురువు ఉండరు. ఎందుకని? ఆయన గురుమూర్తి గనక. రామకృష్ణాది అవతారాల గురువులు ఉన్నారు కానీ శ్రీ దత్తాత్రేయమూర్తి గురువు లేరు. ఎందుకని? గురువునాం గురువు, సమస్త చరాచరములకు గురుస్వరూపం. 3 అవతారాలు 3 రూపాలుగా వచ్చారు. వాసుదేవానంద సరస్వతి, గజానన్ మహారాజ్, షిరిడి సాయిబాబా. మీకు సన్నిహితమైనవి కనుక చెబుతున్నా. షిరిడి దేవాలయంలో ఆ ధ్యాన ద్వారకామాయిలో మీకు గజానన్ మహారాజ్ ఫోటో ఉంటుంది, వాసుదేవానంద సరస్వతి స్వామి ఫోటో ఉంటుంది. అలాగే గజానన్ మహారాజ్ దగ్గర వాసుదేవానంద సరస్వతి, షిరిడి సాయిబాబా ఉంటుంది. ఏమిటి 3ంటికి ఏమన్నా సంబంధం ఉందా? రూట్లు అసలు సంబంధం లేదు. ఒక గుంటగల్ నుంచి తిరుపతి వెళ్ళటానికి ఒకటి, బొంబాయి వెళ్ళటానికి, బెంగళూరు వెళ్ళటానికి రైళ్లు మారినట్టుగా వాసుదేవానంద సరస్వతి స్వామి వారు శుద్ధ కర్మానుష్ఠానయ్యారు. స్వామి మీరు ఎప్పుడు గంగ దగ్గరే ఉంటే నేను బాగుపడేది ఎట్లా? మీరు మా నది దగ్గరికి రావాలి, మా తీరంలోకి ప్రార్థించింది. సరే వస్తా పోదామన్నారు. 32 రోజులు నడిచి వెళ్ళారు. పాదవృక్షాలు లేవు స్వామికి. ఒక కౌబీనం, ఓ శాటి కప్పుకునేవారు. ఓ జోల ఉండేది సంచి, దాంట్లో ఓ శాటి ఉండేది, అంతే ఆయన సరుకు అది. 32 రోజులు నడిచి వెళ్ళారు. రోజు 20 మైళ్ళు చప్పున నడవటం తప్పితే ఆయన ఎప్పుడు వాహనం ఎక్కలే. ఆయనకు నియమం ఏమిటి? శుద్ధమైన దక్షిణాత్య సదాచారం కలిగిన వైశ్వదేవ పరుడైన 3 గృహస్థుల ఇళ్ళుంటే అక్కడ 3 చోట్ల భిక్షావందనం, మధుకర వ్యక్తి అవి తెచ్చి ఏట్లో రాయి మీద పడేసుకొని తినేవారు. పాత్ర లేదు, అభిగారం లేదు, పెరుగులు లేవు, నెయ్యి లేదు. విశ్వామిత్ర పరాశర ప్రభుతయో వాతాంబు పర్ణాశనా తేపి స్త్రీముఖ పంకజం సులలితం దృష్ట్వైవ మోహంగత శాల్యన్నం పయో దధికృతం యోవా నరో భుంజతి తేషామింద్రియ నిగ్రహో ఇది భవేత్ వింజ ప్రవేత్ సాగరే అన్నాడు భర్తృహరి. అన్ని సోమలారి భిక్ష వస్తున్నారు. ఏం కావాలి? 30 యాపిల్ పళ్ళు, సైంధవ లవణం, చక్కగా తురుము పట్టినటువంటి క్యారెట్లు, కొంచెం మంచి తేనె, పాలు, పెరుగు. ఏమిట్రా బాబు గృహస్థు తింటే అదో గోంగూర పచ్చడితో తింటున్నాడు, 10 రూపాయల్లో వాడు భోజనం అవుతుంది, నీది 150 రూపాయలు అయింది, స్వామివారి భిక్షే విట్రా బాబు అని. కాబట్టి ఎతంటే అది కాదు, ఇట్లా ఉండాలి. ఎతంటే వాసుదేవాల సరస్వతి స్వామి వారు చూపించారు.
త్రిరాత్రం కంటే ఎక్కడ ఉండేవారు కాదు, నియమ సమయాల్లో తప్పితే. దాక్షిణాత్య వైశ్వదేవపురుడైన ఇళ్ళు లేవని 32 రోజులు ఉపవాసంతో నడిచొస్తున్నారు. ఒక్క చోటికి వచ్చేటప్పటికే మళ్ళీ నర్మదాదేవి పరికిణి ఓణి కట్టుకొని వచ్చి కాళ్ళ మీద పడ్డది ఏడుస్తూ, స్వామి నేను రమ్మని నేను పాపం మూట కట్టుకున్నాను, నువ్వు ఇట్లా ఉపవాసంతో వస్తూ ఉంటే నా గుండె తరిగిపోతున్నది, కాబట్టి ఇప్పుడు వెళ్ళి మాట్లాడొచ్చా, ఈ ఊళ్ళో ఒక ఊరుంది పక్క ఊరు, ఆ ఊళ్ళో 3 ఉన్నారు వైశ్వదేవ పరులు, వాళ్ళకు చెప్పొచ్చా నువ్వు మధుకరానికి వెళ్ళమన్నది. ఇట్లా నదులు దేవతలు భూతగణాలన్నీ వచ్చే వైశ్వదేవాను సరస్వతి స్వామి వారి వెంట. ఈయన ఓ చోటు వెళుతుంటే ఓ పెళ్లి వారు నడిచొస్తున్నారు పాపం బండు కట్టుకొని. ఈ భూతగణాలు వస్తున్నాయి వెనక, దత్తాత్రేయులు వారి శిష్య పరివారం. ఈ భూతగణాలు ఏం చేశాయి, ఈ 2 బండ్లన్నీ తీసవతల వారేసేయడం. అప్పుడు స్వామివారు ధ్యానం చేసి దత్తాత్రేయులు పిలిచి, అయ్యా ఈ భూతాలు ప్రేతాలు నీ దగ్గర ఉంటే నువ్వు భరిస్తావు, నాకెందుకు అయ్యా ఈ ఎస్టాబ్లిష్మెంటు, నేను సన్యాసిని, నా యోగిని రావద్దున్నారు. ఇది స్వామివారి చరిత్ర. ఈయన ఒక భక్తుడు, స్వామి షిరిడి సాయిబాబాను చూడటానికి వెళుతున్నావా, అయితే మా సోదరుడికి ఈ కొబ్బరికాయ ఇవ్వమని ఒక నారికేళ ఫలం ఇచ్చారు. కొబ్బరికాయ తీసుకెళ్ళి మా అన్నగారికి ఇవ్వమన్నాడు. వీడు వెళుతున్నాడు, మధ్యలో పాపం ఆ రోజు నడిచి వెళ్తాం కదా, ఎండాకాలం చేతకాలే, ఆకలి అయింది, దాహం అయింది, అక్కడ ఓ నీడు స్నానం చేసి ఆ కొబ్బరికాయ కొట్టుకొని తినేసి వెళ్ళాడు. స్వామివారు ఇచ్చారుగా కొబ్బరికాయ ఇవ్వాలి కదా, అందుకని ఓ 10 కొబ్బరికాయలు పట్టుకొని తీసుకెళ్ళాడు. బాబా దగ్గరికి వెళ్ళి కూర్చోగానే, అరే మా సోదరుడు ఇచ్చిన కొబ్బరికాయ ఏదిరా అని అడిగారు షిరిడి సాయిబాబా గారు. స్వామి తిన్నాను, ఇంకేదో కొబ్బరికాయలు తెచ్చా అన్నాడు. నువ్వు 1 కోటి కొబ్బరికాయలు తెచ్చినా ఆ కొబ్బరికాయ అవుతుందా అన్నారు. ఇది షిరిడి సాయిబాబా గారి చరిత్రలో ఉన్నదే, నేనేం కొత్తగా చెప్పేది కాదు, గ్రంథంలో లేని మాట ఎప్పుడూ చెప్పను. గజానన్ మహారాజు యొక్క ఉపదేశం వారి చరిత్రలో ఉంది, మరాఠీలో. వారు చెప్పారప్పుడు 3 మార్గాలు ఉన్నాయి, 3 మార్గాలు బాగు చేయటానికి 3గా వచ్చాం. కర్మభాగం అయింది, భక్తి భావం నాది, జ్ఞానభాగం మా సోదరుడు షిరిడి సాయిబాబాది. 3 మార్గాలు ఉన్నాయి. జ్ఞానంలోకి వెళ్ళి చూస్తే కర్మలు చేసే వాళ్ళందరూ ఈ చచ్చిపోయిన మేకలన్నీ శృంగాలతో వెళ్ళి పొడుస్తాయి సోమయాజులు గారు అని చెప్తాడు అక్కడ నిర్వాది పర్వంలో. అది చూసి కర్మరెక్కొట్టి కర్మకాండలో అక్షయ్యకు సుకృతం చాతుర్మాస్య యాజనో భవతి, అక్షయ్య సుకృతం వస్తుంది, వీడు బ్రహ్మలోకానికి వెళ్తాడు అని చెప్తారు వీరు. దీంతో బ్రహ్మలోకానికి వెళ్ళాడు, అక్కడ శృంగారు పొడవను. ఏ వ్రతానా ఉత్తమం వ్రతం, సత్యావ్రతం చెప్పేటప్పుడు సత్యావ్రతం గొప్పదంటారు, అనంతపద్మనాభవ్రతం గొప్పదంటారు. అలాగే ఆ వస్తువును చెప్పేటప్పుడు నహి నిందాన్యాయం పూర్వమీమాంస, నిందితుం న ప్రవృత్త స్తుత్యం స్తోతు అంటారు. చెప్పదలుచుకున్న విషయం చెప్పడం కోసం కానీ ఇంకో దాన్ని నిందించడానికి కాదని. అట్లాగే షిరిడి సాయిబాబా గారికి వర్ణాశ్రమాలు లేవని, వాసుదేవానంద సరస్వతి స్వామి వారు దీంట్లోనే మునిగాడని, ఆయన జ్ఞానం లేదని, ఈయన గోసాయి గంజాయి తాగేవాడు ఈయనకేం తెలుసని గజానన మహారాజుని మూర్ఖులు అనుకుంటారు. వీళ్ళకు బాహ్యాటోపం తెలుసు. కర్మ భక్తి జ్ఞానాలు నిరూపించడమే వేదముల యొక్క పరమ తాత్పర్యం. అందుకే వేదములు 3 భాగాలు చూపించినాయి. ఛాందోగ్య బృహదారణ్యకాదులు ఉపాసన, సాక్షాత్ తైత్తరీయాదులు బ్రహ్మ విద్య, సాక్షాత్ కర్మకాండ మొత్తం సంహిత మంత్రబ్రాహ్మణాలు 2 కూడా కర్మకాండ. కర్మ భక్తి జ్ఞానాలని 3 చూపించినాయి. అలాగే ఈ 3టినే పట్టుకొని 3 షట్కాలుగా భగవద్గీత 18 అధ్యాయాల్లో వచ్చింది. ఆ 3టిని ప్రవర్తింపజేయటానికే 3 అవతారాలుగా, దత్తాత్రేయ అంశావతారాలుగా, తదనుగ్రహం పొందిన అవధూతలుగా ఈ 3 కనపడ్డారు. 3టిలో పొరపాటు లేదు, తేడా లేదు. సదాచారం ఉంటేనే కర్మ ఫలిస్తుంది. ఆచార ప్రభవో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. ఆచారం ఉంటే కానీ ధర్మం లేదు. ఆచారం ఎందుకండి, అదంతా చాదస్తం. ఆచారం అంటే ఎక్కడికెక్కడి అడ్జస్ట్మెంట్ అన్నాడు. అడ్జస్ట్మెంటు, ఎండోమెంటు, ఇంక్రిమెంట్లు లేవు.
ఈ మెంట్లన్నీ మనం తెచ్చుకున్న మెంట్లు, మెంటాలిటీలో ఉన్న తేడాలివి. అంతేగాని సంపూర్ణమైన పరిశుద్ధమైన స్వభావంతో దేశకాల పాత్రాలకు తగినట్టు సద్ధర్మాచరణ చెయ్యాలి, వర్ణాశ్రమ ధర్మాచరణ చెయ్యాలి. దాంతోటే చిత్తశుద్ధి, దానికి భగవదనుగ్రహం, భక్తి, దానికి జ్ఞానం, ఈ మూడు చూపించడానికి మూడు ప్రకాశములతో వచ్చారు. ముగ్గురిని అనుసరించిన వారు మహానుభావులే, శిష్యులే. వారి పేరు పెట్టుకొని చమత్కారాలు చేసేవాళ్ళు అవివేకులు, అభక్తులు, వాళ్ళు దూరం. దత్తాత్రేయ అవతారంలో అన్ని సంబంధముల యొక్క సమన్వయం ఉన్నది. కలియుగంలో సర్వకల్పద్రువం శ్రీ దత్తాత్రేయ భక్తి.